జాజికాయ జాజికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు మన వంటగదిలో తప్పనిసరిగా ఉంటుంది. మన వంటలకు సువాసన తెప్పించడమే కాదు, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలోనూ దీని అనేక వ్యాధులకు చికిత్సలో వాడుతుంటారు. జాజికాయలో ఫైబర్, థియామిన్, విటమిన్ B6, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, పొటాషియం మరియు జింక్, ఫాస్ఫరస్, కాపర్, విటమిన్ C, విటమిన్ E, మెగ్నీషియం కూడా ఉన్నాయి. అలాగే తదితర పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. ఈ జాజికాయ తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. NCBI నివేదిక ప్రకారం జాజికాయ ప్యాంక్రియాటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. కానీ ఇది తీసుకుంటే కనుక అయితే ముందుగా మీరు ఖచ్చితంగా ఆయుర్వేదిక్ డాక్టర్ను సంప్రదించండి. కొన్నిసార్లు అనేక కారణాలతో డిప్రెషన్తో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ జాజికాయని వాడితే బ్రెయిన్ టానిక్గా పనిచేస్తుంది. దీనివల్ల డిప్రెషన్ నుంచి బయటపడతారు అని నిపుణులు చెబుతుంటారు. చాలామంది జీర్ణ సమస్యతో బాధపడతారు. జాజికాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం, విరేచనాలు, కడుపు ఉబ్బరం లాంటి తగ్గించడంలో ఇది చాలా దిట్ట అని చెప్పచ్చు. అలాగే మగవారిలో నరాల బలహీనత ఉండేవారు ఈ జాజికాయ చూర్ణాన్ని ప్రతిరోజు రాత్రిపూట వేడి నీళ్ళలో కానీ లేదా గోరువెచ్చని పాలలో కానీ పట్టిక బెల్లంతో చేర్చి ఈ జాజికాయ చూర్ణాన్ని అర్ధ స్పూన్ వేసి అలా రోజు ఒక మండలం వరకు తాగితే కనుక అయితే ఈ నరాల బలహీనత అనేది క్రమంగా తగ్గిపోతుంది. ఆడవాళ్ళు పీరియడ్ సమయంలో కడుపు నొప్పి రావడం, అలాగే బాడీ పెయిన్స్ రావడం అనేది చూస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ యొక్క జాజికాయ చూర్ణాన్ని వేడి నీళ్ళలో వేసి తాగితే కనుక అయితే క్రమంగా మీకు ఈ ఒక కడుపు నొప్పి కానీ అలాగే బాడీ పెయిన్స్ కానీ తగ్గిపోతుందని నిపుణులు చెబుతుంటారు. చివరిగా ఒక గమనిక, ఆరోగ్య నిపుణుల అధ్యయన ప్రకారం ఈ వివరాలను సేకరించి మాత్రమే నేను మీకు చెబుతున్నాను. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. దయచేసి వీటిని పాటించే ముందు మీకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ అలాగే ఆయుర్వేదిక్ డాక్టర్స్ అని సంప్రదించగలరు. థ్యాంక్ యూ. నమస్తే.